మన యొక్క జీవితాలలో చాలా హడావిడి, ఎంతో ఒక రకమైనటువంటి ఉత్సాహము కలిగి ఉన్న దినాలలో ప్రస్తుతం మనం జీవిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతము మన యొక్క రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక ప్రాముఖ్యమైన అంశము ఎప్పుడూ మనకు వినబడుతూ ఉంటుంది. మన టీవీ ఆన్ చేస్తే అవే మనకు కనపడుతూ ఉన్నాయి. సెల్ ఫోన్ పట్టుకుంటే కూడా దానిలో అవే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు, ఎలక్షన్స్ చాలా హాట్ టాపిక్గా ప్రస్తుత దినాల్లో వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్స్ హడావుడిలో ఒక్కొక్కరు వారి యొక్క అధికారమును కలిగి ఉండడానికి, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని వారి యొక్క మాటలను తెలియచేస్తూ వారి వారి స్ట్రాటజీస్ను వారు అమలులో ఉంచుచున్న దినాలు అనేకం మనం చూసాం. అయితే ఈసారి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరత ఉన్నది. పాస్టర్ గారు, క్రైస్తవులకు సిటిజన్షిప్ ఈ లోకంలో కాదు, పరలోకంలో ఉంది మన పౌరసత్వం. ఎలక్షన్స్ గురించి అవన్నీ లోక సంబంధమైనవి, వాటిని గురించి పట్టించుకోవాల్సిన అవసరత మనకు లేదు అనే అభిప్రాయం కొంతమందికి మీలో ఉండవచ్చుగాక. అయితే ఈ మెసేజ్ అయ్యే సమయానికి దేవుడు మీ అభిప్రాయాల్లో మార్పు కలుగు చేయునుగాక. వీఆర్ వెరీ మచ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ ప్రపంచంలో ఒక పౌరులముగా ఒక దేశానికి లేదా ఒక నియోజకవర్గంలో మనం ఓటును వినియోగించుకునే హక్కును కలిగిన వారముగా సమాజ శ్రేయస్సు కొరకు ఒక నిర్ణయాన్ని చేయగలిగిన స్థితిలో మనము ఉన్నప్పుడు, మనము క్రైస్తవులమైనా మనము దేవుని వెంబడించే విశ్వాసులమైనా సరే అది మన హక్కు. దానిని జాగ్రత్తతో మనము వినియోగించవలసిన అవసరత ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్స్ను గురించి క్రైస్తవ భక్తుల యొక్క ఆలోచనలను గురించి ఆలోచన చేసినప్పుడు, ఒక క్రైస్తవునిగా నేను ఏ రీతిగా ఇలాంటి సమయాల్లో వ్యవహరించాలి అనే అంశము మీద ఈనాటి ధ్యానమును నేను నడిపించాలని ఆశపడుచున్నాను. ఎందుకు అనంటే, క్రిస్టియన్ లివింగ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ గాడ్. క్రైస్తవ విశ్వాస జీవితము కేవలము ఓన్లీ గాడ్ సెంటర్డే కాదు, కేవలము దేవుని మాటలు, దేవుని అందులో విశ్వాసము కేంద్రీకృతమైనదే కాదు, కానీ సమాజమును కూడా దాంట్లో మనం ఒక ఇంక్లూజివిస్టిక్ పర్స్పెక్టివ్తో ఆలోచించవలసిన వారం. ఆ సమాజంలో మనము నివాసం ఉంటూ ఉన్నాము కనుక దానిని గురించిన స్పృహ చాలా అవసరమై ఉంటా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ ఎన్నికలకు మనము వెళ్ళే వేళ కొన్ని వచనాలను మీ ముందు ఈనాడు నేను జ్ఞాపకం చేసి ఈ వాక్య ధ్యానంలో ముందుకు వెళదాం. దేవుడు మనందరి ఆలోచన విధానముల్లో రావాల్సిన మార్పును మనకు కలుగచేయును గాక. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు ఇవ్వబడిన హక్కును వినియోగించుకొనుటలో మనకు ఎంతవరకు బాధ్యత ఉన్నది? ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు ఇవ్వబడిన హక్కును మనం వినియోగించుకొనుటలో మన బాధ్యత ఏ మేర ఉన్నది? ఈ బాధ్యత అనబడే ఉపంశంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకున్న వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మొదటిగా మన బాధ్యతను మనం దాని గురించి ఆలోచన చేస్తే, దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దానిని గురించిన ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ప్రతి బాధ్యతకు కూడా లెక్క అప్పచెప్పవలసిన ఆ రోజు ఒకటి ఉంటుంది. అకౌంటబిలిటీ అని అంటాం. ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ అన్ అకౌంటబిలిటీ. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు ఇచ్చాడు. తల్లిదండ్రులుగా ఒక బాధ్యత అయితే, బిడలుగా ఒక బాధ్యత అయితే, యజమానునిగా ఒక బాధ్యత ఉంటే, ఆ యజమాని దగ్గర పనిచేసే వ్యక్తికి మరొక బాధ్యతను దేవాది దేవుడు అనుగ్రహించడం జరిగింది. మనకివ్వబడిన హక్కు దానిని వినియోగించుకొనడంలో ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలా అవసరం. అందులో మనం చేయవలసింది ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ వెన్ వీ ఎగ్జర్ట్ దట్ రెస్పాన్సిబిలిటీ. మనకివ్వబడిన ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమములో ఆ దైవ సంబంధమైన ప్రభావమును మనము కలిగి ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన సత్క్రియలు ఫలానా వారైతే ఈ రీతిగా చేస్తారు, వారికి ఈ పనిని అప్పగించండి. ఫలానా వ్యక్తి గతంలో నేను ఆయనతో పని చేశాను, హీఈస్ ఎ వెరీ గాడ్ ఫియరింగ్ మ్యాన్, ఆయనైతే ఏ పొరపాటు చేయడు, క్రమం తప్పకుండా దాన్ని చక్కగా నైస్గా దాన్ని ముగించుకొని మనకు కావలసిన రిజల్ట్స్ని తీసుకొస్తాడు, ఆయనకి పనిని అప్పగించండి అని చెప్పగలిగేటట్లుగా మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలి. యూ నీడ్ టు ఎగ్జర్ట్ దట్ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్. ఈ లోకమునకు మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనం ఆ ఉప్పుగా, ఆ వెలుగుగా ఉన్నప్పుడు ఏ రీతిగా మన యొక్క క్రియలను మనం జరిగించుచున్నాము? ఉప్పు మనందరికీ తెలిసిందే, ఇట్స్ ఎ ప్రిజర్వేటివ్. మంచిని ఇంకా దానిని మనం ఉన్నది కూడా పోకుండా దానిని కాపాడవలసిన బాధ్యత నీపైన నాపైన ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో ఏం జరుగుతుందో బయట మనకు తెలుసు. చాలా వరకు నీతి, న్యాయము అనునవి కనుమరుగైపోతాయేమో అనబడేటువంటి ఒక సంశయంతో కూడిన ఆందోళనకరమైన పరిస్థితులు మన గుమ్మము వాకిట మనకు కనబడుచున్నాయి. ఇలాంటి దినాలలో ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఈ లోకమునకు దేవుడు మనల్ని ఉప్పుగాను మనలను వెలుగుగాను ఆయన ఉంచాడు. మన బాధ్యతను ఒక పౌరుడుగా నిర్వర్తించటంలో చాలా జాగ్రత్తతో మనం వ్యవహరించవలసి ఉంటా ఉన్నది. దేవాది దేవుడు కూడా తన బిడలను ఆయన ప్రేమించి దేవుని రాజ్యమును గురించి కూడా ఆయన ప్రియ కుమారుని యొక్క జీవితంలో పరలోక ప్రార్థనగా అనేక మంది జ్ఞాపకం చేసుకుని ఆయన నేర్పిన ప్రార్థనలో ఈ మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ఆయన చెప్తూ, ఇక్కడ మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను
క్షమింపడు అంటా ఉన్నాడు. ఈ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో కొన్ని పర్యాయాలు మానవులు క్షమించవలసిన వారుగా ఉంటా ఉన్నారు. క్షమించడం అని అంటే దానిలో కూడా మళ్ళీ రెండు విధాలుగా మనుషులు వాటిని చూస్తారు. ఒకటి క్షమించి విడిచిపెట్టడం, రెండవది క్షమించి తిరిగి చేర్చుకొనడం. క్షమించి విడిచిపెట్టడం, క్షమించి తిరిగి చేర్చుకొనడం. దావీదు సౌలును జ్ఞాపకం చేసుకుంటే ఆ గుహ దగ్గర దొరికినప్పుడు వస్త్రపు చెంగును మాత్రం తీసుకొని విడిచిపెట్టడం జరిగింది. తప్పిపోయిన కుమారుని ఉపమానంలో క్షమించి తిరిగి చేర్చుకొనడం మనం చూస్తాం. మన ముందు అనేక మార్గాలు, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ చాయిసెస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అనేక చాయిసెస్లో ఏ దారిని ఎన్నుకొనడానికి మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బాధ్యతలో మొదటిది we need to have a godly influence. రెండవది we are responsible to pray for our leaders. మన నాయకులైన వారి కొరకు, మన అధికారులైన వారి కొరకు ప్రార్థించబద్ధులముగా మనము ఉంటా ఉన్నాం. మనందరికీ తెలిసిన ప్రాముఖ్యమైన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లోనే మనం చూస్తాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. we need to pray for them. సంఘముగా మనం ఈ స్థలంలో కూడినప్పుడు అనేక మంది ప్రజాప్రతినిధులైన వారు ప్రార్థనలు కోరుతూ వస్తూ ఉంటారు. మనం ఎవరిని కాదనం, అందరినీ కొరకు మనం ప్రార్థించే సంఘముగా మనం ఉంటా ఉన్నాం. ఈనాడు ప్రతి క్రైస్తవుని బాధ్యత, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ పాలిటిక్స్ అనేవి మనకు సంబంధించినది కాదు అనే దృక్పథంతో దయచేసి మీరు ఉండకండి. దేవుడు అధికారులు అనే వాళ్ళని, నాయకులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకునే క్రమంలో వారిని గురించి మనము ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. క్రైస్తవులు అనబడిన వారు ఆరంభంలో ఏ నాయకత్వము కింద వారు జీవించారు, ఎటువంటి నాయకులైన వారు, చక్రవర్తులైన వారు పరిపాలించారు, అలాంటి దినాలలో సైతము వారు కొద్ది మందిగా ఉన్నప్పుడు అనేక మందిగా ఈనాడు విస్తరించగలిగారు అని అంటే దానిలో వారి యొక్క ప్రార్థనా బలం ఎంతైనా ఉన్నది. ఈనాడు క్రైస్తవ సంఘములో విశ్వాసులలో ప్రార్థనా బలము తగ్గిపోతూ ఉన్నది. వారు ప్రార్థన కంటే కూడా తమ సొంత ఆలోచనలకు ఇలా అయి ఉంటుందేమో, అలా అయి ఉంటుందేమో అని దేవుణ్ణి అడగవలసిన సమయాన్ని వారి యొక్క ఆలోచనలను వ్యక్తపరిచే సమయముగా దొంగిలిస్తూ ఉన్నారేమో, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు ఒక సంఘ కాపరిగా నేను విశ్వాసులందరికీ మనవి చేసేది ఏంటంటే, మీ ప్రార్థనా సమయాన్ని పెంచండి. యు ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైం ఈవెన్ మోర్. ప్రస్తుత దినాల్లో చాలా అవసరం. సరి అయిన నాయకులు, సరి అయిన పరిపాలకులు, సరి అయిన అధికారులు ఎంతో అవసరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఒక క్రైస్తవునిగా నేనేం చేయగలను పాస్టర్ గారు అని అంటే, యు ప్రే ఫస్ట్, దెన్ యూ కెన్ టాక్ అండ్ డూ ఎనీథింగ్. యు ప్రే ఫస్ట్, గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్ అండ్ ప్రే. పౌలు తిమోతికి ఆనాడే తెలియచేశాడు, చాలా స్పష్టంగా తెలిసాడు. మరొక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఉంది, తదుపరి మనం దానిలోకి వెళ్తాం.
మన బాధ్యత ఈనాడు ప్రార్థించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. యవనుడైనా, పెద్దవారైనా, వయస్సు మళ్ళిన వారైనా, ఎవరైనా కానీ వారు ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఎందుకు? గడిచిన దినాలలో, గత దినాలు బాగున్నాయి, ఆ రోజులు మంచి రోజులండి, ఆ రోజుల్లో చాలా సంతోషంగా మేము గడిపగలిగాం, ప్రస్తుతం అంతా ఏదో గలిబిలి అని ఎందుకు అనగలుగుతూ ఉన్నారనంటే అక్కడే మనకి ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఆ రోజుల్లో ఎక్కువ ప్రార్థన ఉండేది. ఇప్పుడు ప్రార్థన బయటికి వెళ్ళే ముందు చెప్పులు వేసుకున్న తర్వాత తలుపు తీసే ముందు ఒక్క నిమిషానికి తగ్గిపోయిన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితాన్ని మనం సరిచేసుకోవాల్సిన సమయం ఇది. మన నాయకుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి. యోసేపు తాను ఏ స్థలములో ఉన్నా కానీ దైవ భయమును, దైవ భీతిని కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. అది చెరసాల్లో ఉన్నా, పోతీఫరు గృహములో ఒక అధికారపు స్థానం లాంటి దాంట్లో ఉన్న, ఐగుప్తు రాజ్యం అంతటికీ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా తన జీవితంలో ఆ దైవ భయము, దైవ భీతి దాంట్లో ఏ మార్పు లేదు. ఈనాడు మనము కూడా చాలామంది చెప్తూ ఉంటాం, ఎందుకు మనం అంతసేపు ప్రార్థన చేయలేకపోతున్నాం అని అంటే, బాధ్యతలు పెరిగినాయి కదండి, ప్రమోషన్ వచ్చింది కదండి, అప్పుడంటే ఖాళీగా ఉన్నాం అని అంటూ ఉంటారు. మరొక కంప్లైంట్ కూడా నేను మీ ముందు ఈరోజు ఉంచుతూ ఉన్నాను. చాలామంది, ఎక్కువ మంది రిటైర్ అయిన తర్వాత దేవుని మందిరానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయా ఒత్తిడుల వల్ల, పనిలో ఉండే పరిస్థితుల వల్ల రాలేని స్థితిలో ఉంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి దశలో ఉన్నా ముందు మనం చేయవలసిన ప్రధానమైనది చేస్తే ఎవ్రీథింగ్ will be added into our lives. Seek ye first the kingdom of God and everything will be added unto thee. మన ప్రార్థన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన బాధ్యతలో మొదటిది మనం we need to have a godly influence. రెండవది we need to pray for our leaders. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఈనాడు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అదేమిటంటే, ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా ప్రభుత్వము యొక్క బాధ్యతలో నీవు నేను కూడా పాలు పంచుకోవాలి. యూ నీడ్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే మనకు సంబంధించింది కాదు కదండి, మనం కుర్చీలో ఉండం కదా, అక్కడ ఎవరెవరో ఉంటారు. ఆ ప్రభుత్వ పాలనలో మనం ఎలాగా ఒక పాత్రను పోషించగలం అని మీకు ఒక డౌట్ రావచ్చు. రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండక కోరితవా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. చివరికి వస్తూ ఉన్నాను. ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అపోస్తులుడైన పౌలు
రోమా సంఘానికి, ఆనాటి క్రైస్తవ విశ్వాసులకు ఈ మాటలను వ్రాసే సమయానికి అప్పుడున్న ప్రభుత్వము అది ఏకఛత్రాధిపత్యం అంటాం మనం. ఇట్స్ మోనార్కీ. ఒకరే పరిపాలించేవారు. దాంట్లో ఎన్నికలు అనే కాన్సెప్ట్ ఏమీ అక్కడ ఉండదు. అయితే రోజులు మారినాయి, పరిస్థితులు మారినాయి. మనం ఉంటున్న సమాజము, మనం ఉంటున్న ఈ ప్రభుత్వము ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యము. ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజల వలన. టు ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్ర ఇవ్వబడింది. పౌలు చెప్పే సమయానికి ఇవన్నీ లేవు. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా విశ్వాసులను, అబ్బాయి మీరు ఈ రీతిగా మలుచుకుంటే ఇది మీకు మేలు కలుగుద్ది. అధికారులు, నాయకులు అనేవాళ్ళు ఉన్నారు, కానీ వారి మీద ఊరికే మీరు ప్రతిఘటించవద్దు, వారికి లోబడండి. కొన్ని పర్యాయాలు ఇవన్నీ జరుగుతాయి, దేవుడు మీ మంచి కొరకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడని వారికి చెప్తా ఉన్నాడు. ఈనాడు దీనిని ప్రజాస్వామ్య దృక్పథంలో ఆ రోజులలో నివసించుచున్న మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటిదంటే, ప్రతి ఒక్కరికి ఒక అధికారము ఇవ్వబడింది ప్రజాస్వామ్యములో. ఒక గొప్ప వేదాంతి, ఓ మంచి థియోలోజియన్ ఏమంటాడంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా ఒక చిన్నపాటి న్యాయమూర్తి వంటి వాడు. ఎవ్రీ సిటిజన్ ఇన్ ఎ డెమోక్రసీ ఈజ్ ఎ లెస్సర్ మ్యాజిస్ట్రేట్ అంటాడు. ఏ రకంగా? వారికి ఇవ్వబడిన ఓటు హక్కును వినియోగించుకునే ఆ విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ లెస్సర్ మ్యాజిస్ట్రేట్. ప్రభుత్వములో బాధ్యతను పంచుకునే విధానము ఇదే. మనము ఏర్పరిచే ఆ ప్రభుత్వము ఏ రీతిగా మనం దాంట్లో పాలు పంపులు పొందగలుగుతూ ఉన్నాము. చాలాసార్లు మనలాంటి కొంతమంది ఇది మనకు సంబంధించింది కాదు అని, ఎందుకులే అని పట్టించుకోకుండా వదిలివేయడం వల్ల పరిస్థితులు, చేతులు చాలానే దాటిపోయినాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే వారంగా కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె మన బుడ్డిలలో నూనె ఉందా, అయిపోయిందా, ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన వారముగా ఈనాడు ఉంటూ ఉన్నాం. ఈ ఓట్ అనబడే పదం లాటిన్ భాషలోని ఓటం అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే విల్ ఆర్ చాయిస్, మన యొక్క చిత్తము లేదా మన యొక్క ఎంపిక. మన చేతుల్లో దేవుడు ఒక దాన్ని ఉంచినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన సమయంలో వినియోగించకుండా తర్వాత ఎప్పుడో దేవా ప్రభువా అంటే ఉపయోగము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంతగా దీని గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, క్రైస్తవులు వారి బాధ్యతను విస్మరిస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ రిమైండింగ్ యూ వన్స్ అగైన్ దిస్ డే. బాధ్యతలో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, యూ నీడ్ టు ఎగ్జర్ట్ ఎ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ క్రిస్టియన్ వాటర్. రెండవది, యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ లీడర్స్. అధికారుల గురించి ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉంటా ఉన్నాం. మూడవది, యూ నీడ్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ రీతిగా ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నేను ఏ పార్టీకి ఓటేయాలి పాస్టర్ గారు అనే
ప్రశ్న మీలో ఉండవచ్చు. నేను పార్టీని కానీ దేనిని కానీ ఫలానా దాన్ని కానీ దేన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆర్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ. కాకపోతే దేవుని వాక్యంలో నుండి కొన్ని అంశాలు మీ ముందు ఉంచి మీకు దేవుడు ఆ జ్ఞానమును కలుగు చేయలాగున కొన్ని వచనాలను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 12వ వచనము. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును, నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది అనే మాటను చూస్తాం. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. మన ముందు ఉన్న ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారిని మనం చూసినప్పుడు వారిని ఈయన ఎలాంటి వాడు లేదా ఈమె ఎలాంటి వ్యక్తి, వారిని గురించిన అభిప్రాయం మనకు చాలా అవసరమై ఉంటాం. వి నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడియా. దేవుని వాక్యంలో ఊరికే రాజుల గురించి అధికారుల గురించి చెప్పబడలేదు. వెన్ యూ లివ్ అండర్ దెమ్ యూ నీడ్ టు నో దెమ్ పర్సనలీ. వారిని గురించి యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడియా హౌ దే వర్క్. వారు ఎలాంటి ఉద్దేశములు కలిగిన వారు, వారిలో ఉండే ఆలోచన విధానము ఏ రీతిగా ఉండబోతున్నది, అది చాలా అవసరం. గుడ్డిగా ఏదో వెళ్ళి వ్యక్తిని చూడకుండా ఒక గుర్తును చూసి ఓటేసిస్తే ప్రమాదమేమో, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటా ఉన్న దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించవలసిన వారముగా మనం ఉంటా ఉన్నాం. We need to have an idea about certain issues that are going around us. మన అధికారులను నాయకులను ఎన్నుకునే క్రమంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. వారి జ్ఞానము ఎంత, వారి జ్ఞానం ఏ రీతిగా ఉన్నది. ఎక్కడో నేను చదివాను, ఒక యూరోపియన్ కంట్రీలో అక్కడుండే ఎడ్యుకేషన్ మినిస్టర్ పిహెచ్డి చేసినవాడు, అక్కడుండే హెల్త్ మినిస్టర్ ఒక డాక్టర్, అక్కడుండే అగ్రికల్చరల్ సెక్టార్ మినిస్టర్ ఒక మంచి అగ్రికల్చరిస్ట్. ఏ శాఖకు సంబంధించిన నిపుణులైన వారు ఆ శాఖకు నాయకత్వాన్ని వహిస్తే అభివృద్ధి దానంతట అదే వస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజము, విశ్వాసులు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు మనకిచ్చిన ఆ మెదడులో ఆలోచన శక్తిని మనం వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ టు ద ఫుల్ పొటెన్షియల్. మరొక ప్రాముఖ్యమైన ప్రమాదము ఈనాడు ఉంటా ఉన్నది, దాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి నేను వస్తూ ఉన్నాను. మొదటి వచనం నుండే చాలా స్పష్టంగా ఎంతో ప్రాముఖ్యమైన మాటలను మనం చూస్తాం. ఇది కేవలము మన యొక్క సంఘము వెలుపట జరిగే ఎన్నికలకు మాత్రమే కాక, మన సంఘం అనే కాదు కానీ ఏ క్రైస్తవ సంఘమునకైనా ఇవన్నీ కూడా వర్తించే మాటలు. నేను జాగ్రత్తగా చదువుతూ ఉన్నాను, దాన్ని మీరందరూ గమనించండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును,
మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఈ రీతిగా చాలా వివరణాత్మకమైన విషయాలను పౌలు భక్తుడు తిమోతికి తెలియచేశాడు. సంఘానికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు క్రైస్తవ సంఘపు విలువలు ఎందుకు పతనమైపోతూ ఉన్నాయి, లేదా చాలా సంఘాలను గురించి ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కానీ వాటిల్లో చాలా బాధాకరమైన స్థితిలో కొన్ని వార్తలను మనం వింటూ ఉన్నాం. ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఇలాంటి విషయాలను వీఆర్ ఫెయిలింగ్ టు అప్హోల్డ్ అవర్ స్టాండర్డ్స్. మనకు ఉండవలసిన ఆ స్థానమును, స్థాయిని, విలువలను, వాటిని సరే 2-3 వాటిలో మనం పడిపోవచ్చు, వాటిని తిరిగి వి నీడ్ టు కరెక్ట్ దెమ్. పడిపోయిన చోట ఉండడానికి కాదు కదా, పడిపోయిన వారిని లేపడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వి నీడ్ టు కరెక్ట్ అవర్ మిస్టేక్స్ అండ్ వి నీడ్ టు అప్హోల్డ్ అవర్ వాల్యూస్. ఇంకా పతనమైపోతున్న స్థితిలోనే మనం ఉండిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రమాదములో ఉన్నట్లే. మన బాధ్యతను మనం వినియోగించేటప్పుడు మనం ముందు ఉంచబడిన ఆ చాయిసెస్లో మనం ఎన్నుకునేటప్పుడు వీటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా డీప్ కన్సర్న్స్ను పౌలు భక్తుడు ఆనాడు వ్యక్తపరిచాడు. చాలా కష్టమైనవి ఇవన్నీ పాటించడం కూడా. The consequences are also mentioned. I am not going into them. మంచి నాయకుడిని ఎన్నుకోవలసిన వారంగా ఈనాడు నీవు నేను ఉంటా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజము ఒక రకమైన ప్రమాదంలో ఉంటా ఉన్నది. మీలో ఎంతమంది వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చిన ప్రతిదీ వాస్తవమే అని నమ్ముతూ ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇట్? వాట్సాప్లో వచ్చిన ప్రతిదీ వాస్తవమే అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి 85% మంది, 90% మంది మీ ఫోన్లో వచ్చే, వాట్సాప్లో వచ్చే, ఫేస్బుక్లో వచ్చే ప్రతిదీ వాస్తవమే అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. వీఆర్ నాట్ ఫ్యాక్ట్ చెకింగ్, వీఆర్ నాట్ క్రాస్ చెకింగ్. తెలియక మన హృదయాలను కలచివేసే, కలవరపరిచే, మన మనోభావాలను దెబ్బతీసే విషయాలను చాలామంది కావాలని వాటిని సర్క్యులేషన్లో ఉంచుతూ ఉన్నారు. మెలకువగా ఉండవలసిన వారముగా ఉంటా ఉన్నాం. అండ్ దట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ పార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్. సోషల్ మీడియాను ఒక ఆయుధముగా అనేక మంది ఈనాడు వాడుచు ఉన్నారు. డోంట్ ఫాల్ ప్రే టు దేర్ ట్రిక్స్. వారి యొక్క ఉచ్చులకు దయచేసి క్రైస్తవ విశ్వాస సమాజము ఈనాడు ఆ ఉచ్చులలో మీరు ఇరుక్కొనవద్దు. పలానా నాయకుడు ఇలా చేశాడు, పలానా సంఘంలో ఇలా జరిగింది, పలానా వారు వచ్చి సంఘంలో దీనిని ధ్వంసం చేశారని అనేక విధాలుగా మీడియా ఈజ్ మ్యానిపులేటింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ప్రదేశాల్లో ఇది జరుగుతుంది. మన అనుదిన కార్యక్రమాల్లో ఇది భాగమైపోయింది నాడు. కాబట్టి సంఘానికి నేను తెలియచేసే విషయం ఏంటంటే, యూ నీడ్ టు బీ అవేర్. మెలకువగా ఉండండి. అపవాది మనలను ఆవరించి మన హృదయాలను దొంగిలించే ఆ విధానాల్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది. సటానిక్ డీడ్స్ ఆర్ బీయింగ్ అప్డేటెడ్. మీ ఫోనే కాదు, సాతాను తంత్రములు కూడా ఈనాడు అప్డేట్ అవుతూ ఉన్నాయి.
క్రైస్తవ విశ్వాసి, ఈనాడు నువ్వు మేలుకొని యు నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యమును మరింతగా ధ్యానించు, నీ అధికారుల కొరకు ప్రార్థించు. సామెతల గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క ఆ వచనాన్ని వీలైతే ప్రతిదినము పఠించు. మన ముందు ఉంచబడిన ఆ పందెములో నియమము ప్రకారము పోరాడే వారముగా మనం ఉంటా ఉన్నప్పుడు నియమాలను మార్చివేసే శక్తులు వస్తూ ఉన్న వేళ నా స్పందన ఏ రీతిగా ఈనాడు ఉంటా ఉన్నది. చివరిగా ఈ వాక్యాన్ని ముగించే ముందు కొన్ని సత్యాలను మీకు తెలియచేసి ఈ సందేశాన్ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏది జరిగినా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1, ద గాస్పుల్ ఈజ్ బిగ్గర్ దాన్ పాలిటిక్స్. రాజకీయాల కంటే దేవుని సువార్త ఎంతో ఉన్నతమైనది. అది ఏ నాయకుడు వచ్చినా, ఏ అధికారి వచ్చినా సువార్త ఆగదు. అది క్రైస్తవ సంఘములో నీరో వంటి భయంకరమైన చక్రవర్తి ఉన్న కాలములోనే, క్రైస్తవులు బహుగా హింసింపబడుతున్న కాలంలోనే క్రైస్తవ్యం మరింత బలపడింది. అసలైన క్రైస్తవులు అగ్నిలో శుద్ధి చేయబడిన లోహము వలె క్రైస్తవులు ఆనాడు దే వర్ స్ట్రాంగ్. మనకులాగా వీక్గా లేరు. ద గాస్పుల్ హ్యాస్ దట్ పవర్. గాస్పుల్ ఈజ్ బిగ్గర్ దాన్ పాలిటిక్స్. ఈనాడు విశ్వాసులంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ జీసస్ క్రైస్ట్ is the one who is going to do his work. నీవు నేను ఒక సాధనం మాత్రమే. క్లింగ్ ఆన్ టు దట్ గాస్పుల్. ఆ స్వార్థను గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం. 2వ ప్రాముఖ్యమైన విషయం, ద చర్చ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ రాజకీయ పార్టీకైనా కూడా సంఘము బలమైనది. క్రైస్తవ సంఘం ఈ సత్యాన్ని ఎప్పటికీ గ్రహింపని స్థితిలో ఉంటుంది. టేక్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఎలాంటి రాజకీయ పార్టీ కన్నా కూడా క్రైస్తవ సంఘం బలమైనది. ఈనాడు సంఘాలు కొన్ని శాఖలకు దాసోహమవుతున్న వేళ సంఘము మేల్కోవాల్సిన అవసరత ఉన్నది. దేవుడు పలానా పార్టీ వాడో కాదు. ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. చాలా సంఘాల్లో పైన చూస్తాం మనం, జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఒక శాఖకో పలానా గుంపుకో వీళ్ళకో కాదు, దేవుడు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎవరు విస్మరించవద్దు. మీకున్న వ్యక్తిగత ఆశలు లేదా అభిమానాలు ఉండొచ్చు కానీ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. సంఘము ఏ శాఖకైనా, ఏ రాజకీయ శాఖకైనా దానికంటే మించిన ఉన్నతమైన బలమైనది. ఆ బలాన్ని తిరిగి కనుగొనవలసిన వారముగా ఈనాడు మనం ఉంటా ఉన్నాం. 3వ ప్రాముఖ్యమైన విషయం, గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎలక్షన్స్. ఎన్నికల కన్నా దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ఈనాడు మనం ఆయనను
ఆశ్రయించవలసిన వారముగా ఉంటా ఉన్నాం. కొన్నిసార్లు మనకు we have to face certain disappointments, but God's work will never stop. ఎలాగో అని అడిగితే, నీవు నేను మనం ఇంకా బ్రతికే ఉన్నాం, మనం ఇంకా దేవుని జ్ఞానంతో నింపబడుతూనే ఉన్నాం, మనం ఇంకా దేవుని శక్తి చేత అనుదినము వర్ధిల్లుతూనే ఉన్నాం. కాబట్టి we as an agents and ambassadors of peace of God, we need to do our part. And సార్వభౌమ అధికారాన్ని కలిగిన ఆ దేవుని కృపలో వర్ధిల్లడానికి మనందరం కూడా మన పాత్రను ఈనాడు పోషించవలసిన వారముగా ఉంటా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు కేవలము ఈ అంశము మీదనే నా ధ్యానాన్ని నేను మీకు తెలియచేయడానికి కారణం, మనం ముందు ఉంచబడిన అత్యవసరమైన స్థితి ఇది. ఈనాడు మనం మేల్కోకపోతే, ఈనాడు మనం సరి అయిన నిర్ణయాన్ని తీసుకొనకపోతే, దాని పర్యవసానం మరొక రీతిగా మనందరం మాత్రమే కాదు, మన తదుపరి తరాలను కూడా మనం అనుభవించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. చాలామంది ఆ అవసరతను గుర్తించలేకపోతూ ఉన్నారు. చాలామంది దేవుని చిత్తము వేరొక రీతిగా ఉన్నదిలే అనే ఒక అపోహలో మిగిలిపోతూ ఉన్నారు. చాలామంది నాకెందుకులే అనే ఉద్దేశంతో ప్రతినిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని కేవలం ప్రార్థన మాత్రమే చేస్తూ ఉన్నారు. ఈనాడు దేవుడు మనందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దానిని వినియోగించడంలో మనందరం ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానించి, ఆయన ఇచ్చిన మార్గములను అనుసరించి, ఆ ప్రకారము మన ముందుంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెడదాం. నియమము ప్రకారము పోరాడేటువంటి వారముగా మనకు ఇవ్వబడిన బాధ్యతలో దేవుణ్ణి ఘనపరచుటకు మనం ఎల్లప్పుడూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి, మీ ప్రియ బిడలతో మీ వాక్యములో నుండి మా పరిస్థితులను అర్థం చేసుకొనగలిగిన ఈ మంచి తరుణాన్ని, ఈ దివ్యమైన ధ్యాన సమయాన్ని, నిద్రాణ స్థితిలో ఉన్న వారిని మేలుకొల్పదగిన ఈ గొప్ప పరిస్థితిని మాకు దయచేశారు. మీకు వందనాలు. ఈ బిడ్డలందరి హృదయాల్లో నాయన మీ యొక్క జ్వాలను మీరు రగిలించండి. అనేక మంది విశ్వాసులైన వారు వారి యొక్క ప్రాథమిక బాధ్యతను, మీ వాక్యమును ధ్యానించవలసిన మీ సిలువను చూస్తూ వారి ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలసిన ఆ స్థితిని విస్మరించి ప్రక్కన పెట్టి లోకము వైపు వారి యొక్క నడతలు వెళుతూ ఉన్నప్పుడు, ప్రభువా, లోకములో జీవించమన్నారు, లోకములోని మలినమును అంటకుండా జాగ్రత్త పడమన్నారు. ప్రభువా, మీ యొక్క మాటలలోని అంతరార్థమును గ్రహించగలిగిన ఆ జ్ఞానము ఈ బిడ్డలకు దయచేయండి. సంఘమును, విశ్వాసులను ప్రత్యేకముగా మీరు ఉత్తేజింపచేసి, జ్ఞాన హృదయమును కలుగచేసి, వారి బాధ్యతను వారు నిర్వర్తించుటలో ఎవ్వరు కూడా విఫలము కాక ప్రభువా, మీ నామమును ఘనపరచుటకు సహాయమును దయచేయండి. నాయన, మేము మీ అధికారమునకు లోబడే వారముగా, మాకివ్వబడిన బాధ్యతను మీ చిత్త ప్రకారము మేము నిర్వర్తించే వారముగా మాకు మీరు నేర్పించండి ప్రభువా. అనేక మంది ఇంకనూ ఆ జ్ఞానములోనే ఉంటా ఉన్నారు. నీ బిడ్డలు కట్టి జ్ఞాన హృదయమును మీరు కలుగ చేయండి నాయన. మా యొక్క దోషములను బట్టి మమ్మల్ని శిక్షింపక, క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా వారు ఇచ్చిన
పాప విమోచన రక్షణ అనుభవమును కలిగిన విశ్వాసులందరూ మీ యొక్క సాధనములుగా మీ సత్క్రియలను జరిగించి అనేక మంది ఎదుట మిమ్మను మహిమపరచు మీ ప్రియ బిడలుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ బిడలందరూ కూడా అనుమానముతో కాక ఆలోచనతో వ్యవహరించడానికి, నూతనమైన ఆలోచన విధానములతో వారి గృహాలకు వెళ్ళడానికి మీ కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో 572వ పాట స్తుతియు మహిమయు అనేటువంటి పాటను క్వైర్ వారు పాడుచుండగా పరిచారకుల ముందుకు వచ్చి కానుకలను సమర్పిస్తారు. Viva